మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్ లీటర్ పెట్రోల్ పై 97 పైసలు, డీజిల్ పై 99 పైసలు పెంచారు. ఈ నెలలో మూడోసారి పెరిగాయి పెట్రోల్ డీజిల్ ధరలు. ఉదయం 6 నుంచే ఈ ధరలు పెరిగిన ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 112.84 పైసలు. ఇక హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 100 రూపాయల 94 పైసలుగా ఉంది. 8 రోజుల్లో 3 సార్లు పెరిగాయి పెట్రోల్ డీజిల్ ధరలు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో పెరిగిన ధరలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయల 84 పైసలు, డీజిల్ ధర 100 రూపాయల 94 పైసలు. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 114.40 పైసలు, డీజిల్ ధర 102 రూపాయల 13 పైసలు. ఇక విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయల 52 పైసలు, డీజిల్ ధర 101 రూపాయల 27 పైసలుగా ఉంది. ఎనిమిది రోజుల్లోనే మూడోసారి పెరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు. ఇంతకీ మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? మా ప్రతినిధి పెద్దీష్ వరంగల్ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే విజయవాడ నుండి శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పెద్దీష్ దగ్గరికి వెళ్దాం. పెద్దీష్, ప్రస్తుతం జస్ట్ 8 రోజుల్లోనే మూడోసారి ధరలు పెరుగుదలతో మరి అక్కడ వినియోగదారులు ఏమంటున్నారు? ఒక్కసారి ధర పెరిగిందంటే కామన్గా అమ్మో అనిపిస్తుంది. కానీ క్రమక్రమంగా రోజుకింత ధర పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు కూడా ఇక తప్పదులే, ఎంత ధర పెరిగినా ఖచ్చితంగా పెట్రోల్ అయినా డీజిల్ అయినా వినియోగించక తప్పదు అనేది ఆ పబ్లిక్ లోపల కనిపిస్తున్న వాదన. మనం ఈ 8 రోజుల్లో చూసుకున్నట్లయితే 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. సో వినియోగదారుల్లో ఆందోళన కనిపిస్తుంది. ధరలు ఇంకా పెరిగిపోతాయన్న ఆందోళన అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వాలు కావచ్చు, చాలామంది కూడా అంటే ఈ ఫ్యూయల్ వాడకం తగ్గించాలి, ఇంధన పొదుపు చేయాలని చెప్పి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయనే ఆందోళన పబ్లిక్ లోపల కనిపిస్తుంది. ఇప్పుడు మనం వరంగల్లో చూసినట్లయితే పెట్రోల్ ధర వరంగల్లో 112 రూపాయలు, ప్రజెంట్ 112 రూపాయల 24 పైసలకు ఇక్కడ వరంగల్లో కనిపిస్తుంది. అదేవిధంగా డీజిల్ ధర 188 పైసలు కనిపిస్తుంది. సో పెట్రోల్ పైన 97 పైసలు, డీజిల్ పైన 99 పైసలు తాజాగా పెరిగింది. సో మనం ఈ 8 రోజుల వ్యవధిలో పెరిగిన ధరలు పరిశీలించినట్లయితే మొదట మే 15వ తేదీన 3 రూపాయల వరకు పెరిగింది. తర్వాత 19వ తేదీన 90 పైసలకు పైగా పెరిగింది. ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం 6 గంటల నుండి మళ్ళీ 99 పైసలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇంకా ఇదే విధంగా పెరుగుతాయనే ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. అయితే ఇంధన పొదుపు చేయాలని చెప్పి చాలా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రధాని కూడా ఆయనకు సంబంధించిన కాన్వాయ్ సంఖ్య కూడా తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంధన పొదుపు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు. వినియోగదారులు కూడా ఇంధన పొదుపు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు. సో ఈ క్రమక్రమంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు మాత్రం ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే సగటు సామాన్యుడు రోజుకు సగటున లీటర్ పెట్రోల్ అయితే ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. అటువంటి పెట్రోల్ వినియోగదారులందరికీ కూడా ఇది ఒక చేదు వార్తగానే కనిపిస్తుంది. పెద్దీష్, ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడ నుండి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, విజయవాడలోనే అత్యధిక ధర పెరిగింది. సో ఇప్పుడు అక్కడ వినియోగదారులు ఏమంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? వినియోగదారులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే దాదాపుగా ఇటు గడిచిన 8 రోజుల్లో చూసుకుంటే మాత్రం దాదాపుగా ఇటు 5 రూపాయల వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. మొదటగా 3 రూపాయలు పెరిగింది, అదేవిధంగా తర్వాత 95 పైసలు, మరి ఇప్పుడు కూడా 95 పైసల వరకు పెరిగిన పరిస్థితి నెలకొంది. విజయవాడలో చూసుకుంటే మాత్రం పెట్రోల్ ధర ప్రస్తుతం 114 రూపాయల 40 పైసల నుంచి 115 రూపాయల వరకు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా డీజిల్ చూసుకుంటే మాత్రం 102 రూపాయల 13 పైసల నుంచి 103 రూపాయల వరకు కూడా ఉంది. ఎందుకంటే కొన్ని బంకుల్లో చూసుకుంటే మాత్రం 115 రూపాయలు ఉంది, అదేవిధంగా కొన్ని బంకుల్లో 114 రూపాయలు. అంటే బంకులు ఇండియన్ బంకులు కానీ, హెచ్పి బంకు, భారత్ బంకుల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం 115 రూపాయల వరకు మాత్రం విజయవాడలో ఉంది. ఎక్కువగా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ విజయవాడలో చూసుకుంటే మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు కొంత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. గత 8 రోజులుగా చూసుకుంటే మాత్రం 3 విడతలుగా అంటే 14వ తారీఖు అర్ధరాత్రి, అదేవిధంగా 18వ తారీఖు, అదేవిధంగా ఇప్పుడు 22వ తారీఖు అర్ధరాత్రి 3 విడతలుగా పెట్రోల్ పెంచారు. ముందుగా అనుకున్నట్లుగానే ఒక్కసారిగా వినియోగదారులపై భారం వేయకుండా
విడతల వారీగా అంటే 3 రోజులకోసారి 3 రోజులకోసారి 95 పైసలు రూపాయి వరకు పెంచుకుంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కూడా మరొక అంటే 10 రోజులు ఇప్పటివరకు 5 రూపాయల వరకు పెరిగింది పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ. మరొక 3 విడతలు కూడా అంటే దాదాపు 10 రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ అసోసియేషన్ అనేది. ఎందుకంటే ఒకేసారి పెంచితే మాత్రం ఇటు వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. అమ్మో ఒక్కసారి 10 రూపాయలు పెరిగిందా అనే ఆందోళన వ్యక్తం చేస్తారు. అలా కాకుండా విడతల వారీగా పెంచే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం ఇటు డీలర్లు అంటున్నారు. ఎస్ శ్రీధర్.